సిఎస్సి సైట్లో మనకి కొత్తగా టిస్ సర్వీసెస్ అని చెప్పేసి టిస్ డేటాను అప్డేట్ చేయడానికి ఆప్షన్స్ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ టీఐఎస్ డేటాను ఏ విధంగా అప్డేట్ చేయాలనేది పూర్తిగా డీటెయిల్గా ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో నుంచి మీరు ఈ టిస్ అప్డేట్ చేసే పూర్తి విధానాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ టిస్ సర్వీసెస్లో ఉన్న ఈ బేసిక్ డీటెయిల్స్ కానీ, లేదంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ, అపాయింట్మెంట్ డీటెయిల్స్ కానీ, లేదంటే ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కానీ, ఇవి 4 కూడా బ్లాంక్గా ఉన్నాయి డేటా మొత్తం. అంటే ఇదివరకు మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఈ డేటా మొత్తం అప్డేట్ చేసాం, కానీ సిఎస్సి సైట్లో ఈ డేటా మొత్తం ఫ్రెష్గా మరలా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, లేదంటే బేసిక్ డీటెయిల్స్ కానీ, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కానీ, ఈ డేటా మొత్తాన్ని ఆల్రెడీ మనకి స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఉంది కదా, ఆ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో నుంచి ఆ టిస్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ డేటా సహాయంతో మనం ఈజీగా ఈ సిఎస్సి సైట్లో ఉన్న ఈ టిస్ మాడ్యూల్ని ఈజీగా మనం సబ్మిట్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇదివరకు ఎంటర్ చేసిన ఆ టిస్ డేటాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఆ పాత టిస్ డేటాని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంది. గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు టిస్ కార్డ్ డౌన్లోడ్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ టిస్ కార్డ్ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు క్రిందకి వస్తే టిస్ కార్డ్ డౌన్లోడ్ లింక్ అని ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా మనకి స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి అయినా ఇచ్చేసేసి ఇదివరకు మనం ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో ఆ పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్తో ఈ సైట్లోకి లాగిన్ అయిపోయాను. లేదంటే మీరు డైస్ కోడ్తో అయినా లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ స్టాఫ్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ సెర్చ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ టీచర్ కోడ్ అంటే ట్రెజరీ ఐడి ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పి ఇక్కడ వస్తుందన్నమాట. ఈ డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన యొక్క టిస్ డేటా మొత్తం మనకి ఇక్కడ చూపిస్తుంది. దీనిని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి మనం ఈ టిస్ కార్డ్ మొత్తాన్ని మన పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆన్లైన్ నుంచి ఇదివరకే మనం ఎంటర్ చేసిన ఆ టీఐఎస్ డేటాకి సంబంధించి ఆ టిస్ కార్డ్ మొత్తాన్ని మనం ఈ విధంగా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డేటా సహాయంతో ఇప్పుడు సిఎస్సి సైట్లో కొత్తగా ఇచ్చిన ఈ టిస్ మాడ్యూల్లో ఈ డేటాను ఈజీగా మనం అప్డేట్ అనేది చేయవచ్చు. అయినా సరే మనం ఇంకోసారి మన యొక్క సర్వీస్ రిజిస్టర్ ప్రకారం ఈ డేటా మొత్తాన్ని ఇంకోసారి వెరిఫై చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మనం ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంటుంది.